అందరికీ జై భీమ్. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, పనితీరు మారుతున్నప్పటికీ, దళితుల పరిస్థితులు మాత్రం ఎక్కడ వేసిన పరిస్థితులు అక్కడే గొంగలన్నట్లు నడుస్తూ ఉంది. మరీ దారుణమైన విషయం ఏంటంటే, అనంతపూర్ జిల్లా తాడిపత్రి పట్టణం నందు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాజేంద్ర అనే ఒక పర్సన్ ఏదైతే అగ్రకులాలకు చెందిన వ్యక్తుల దగ్గర కొంత అమౌంట్ వడ్డీకి తీసుకొని అది తిరిగి చెల్లించలేదనే ఉద్దేశంతో దాదాపు ఎవరైతే రాజేంద్ర కుటుంబాన్ని ఇద్దరిని కూడా తీసుకెళ్ళి విచక్షణరహితంగా కొట్టడం వల్ల రాజేంద్ర దాదాపు 5 మంది కలిసి కొట్టడం వల్ల అక్కడికక్కడే చనిపోవడంతో దాదాపు తన కుటుంబం 3 పిల్లలు, చిన్న పిల్లలు సైతం కూడా ఈరోజు రోడ్డును పడే పరిస్థితిని, దారుణమైన పరిస్థితిని కూడా మనం తాడిపత్రి పట్టణంలో చూసిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు మారాలనుకుంటే ప్రభుత్వాలు ఇటువంటి పైన పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఎక్కడికెక్కడ ఇటువంటి పరిస్థితులు జరగకోకుండా పూర్తి స్థాయి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వగలిగితే మాత్రం ఆగుతాయి తప్ప ఇటువంటి పరిస్థితులు ఆగవని చెప్పేసి మరొకసారి ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఏదైతే అనంతపురం జిల్లా ఎస్పీ గారు కానీ, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి ఎవరైతే అనితా గారు కానీ, వీరిద్దరు కూడా ఈ యొక్క సంఘటన పైన వెంటనే స్పందించి ఆ కుటుంబానికి దాదాపు 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి, దాదాపు చిన్న పిల్లలు సైతం చదువుకునే వయసులో వారికి ఏదైతే ఇబ్బందులు కలిగే పరిస్థితిలో, చదువుకోవాల్సిన పరిస్థితిలో తండ్రి లేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ అందులో భాగంగా ఆ కుటుంబానికి కూడా అండగా నిలబడడానికి కనీసం ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితులు మొత్తం మారాలంటే కనీసం మనలో కూడా ఎంతో కొంత ఇటువంటి వడ్డీలు తీసుకొని, అధిక వడ్డీలు తీసుకొని అనేక ప్రాణాలు పోతున్నాయి. ఇటువంటి తరుణంలో మనం కూడా ఎంతో కొంత మారాలని చెప్పేసి మన ఎవరైతే ఇటువంటి ఈ వడ్డీకి తీసుకుంటారో వీళ్ళు కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన సమస్యలు అనేకం ఉంటాయి. ఈ సమస్యల్లో మనం తెలియని పరిస్థితుల్లో ఏదైతే ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులు తీసుకొని చివరికి కట్టలేని పరిస్థితుల్లో ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరూ వీటిపైన ఖండించాలి. అదేవిధంగా దళిత సంఘాలు ఈరోజు అనేక మంది ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం వస్తాం, ఆ తర్వాత మర్చిపోయే పరిస్థితి వస్తుంది. దీన్ని పూర్తిగా ఒక చట్టబద్ధంగా ఏదైతే సమస్యని పరిష్కారం ఏ విధంగా పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కుల సంఘాలుగా, అదేవిధంగా ప్రజా సంఘాలుగా ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి గుర్తు చేస్తూ, ఎవరైతే రాజేంద్రను ఎక్కడికెక్కడ చంపినటువంటి ఆ వ్యక్తుల పైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్ష ఖరారు చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ, అదేవిధంగా ఆ 3 పిల్లలు ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని చెప్పేసి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ పరిస్థితులు ఎక్కడే దాదాపు గత ప్రభుత్వం హయాంలో తీసుకుంటే దాదాపు ఎక్కడ చూసినా మా యొక్క వర్గాలపైనే దాడులు, దోపిడీలు, ఇబ్బందులు రకరకాలు జరిగే పరిస్థితి. మరి ప్రభుత్వం మారినా కూడా ఇటువంటి పరిస్థితులే ఉండడం, ఇటువంటి పరిస్థితులే రావడాన్ని చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే ఎంతో కొంత మాకు న్యాయం జరుగుతుంది. ఆ తర్వాత దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు స్వేచ్ఛగా బతకగలుగుతారనుకున్న తరుణంలో తాడిపత్రిలో ఇంత దారుణమైన సంఘటన జరగడం నిజంగా శోచనీయం, చాలా బాధాకరం. వీటిని పూర్తి స్థాయి పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉందని చెప్పేసి పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ, ఇదే విధమైన సంఘటనలు మరొకసారి జరిగితే దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ, ఎవరైతే చనిపోయిన కుటుంబానికి ఎస్సీ జనసంఘం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.